అతను ఆ సత్యము ద్వారా అభివృద్ధి చెందుతాడు, ఆ సత్యాన్ని కూడా పెంపొందిస్తాడు. కనుక చాలా మందికి వస్తున్నారు ఇక్కడికి, కానీ పాయింట్ ఏమిటి, సెంట్రల్ పాయింట్, కేంద్ర బిందువు ఏమిటి అనేది తెలుసుకోలేకపోతున్నారు. వస్తున్నారు పోతున్నారు. ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నారు, ఇది ఒక్కటే ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ ఇంకేమీ లేదు, యజ్ఞం యొక్క గొప్పతనం ఏంటనేది కొంతమందికి అర్థమైంది, కొద్దిగా పూర్తిగా అర్థమైతే అరుణ గారు అమ్మగారు లేదా లోపల ఉన్నారు, అమ్మగారు చాలా అర్థమైంది ఆమెకు. అసలు ఎక్కడికంటే ఆమె కోరిక ఒకటే, ఎన్ని భక్ష్యాలు చేసినా ఎన్ని లడ్డూలు చేసినా మొత్తం యజ్ఞంలో వేద్దాం, ప్రసాదం కొద్దిగా ఇద్దాం అంటున్నారు. స్వయంగా స్వహస్తాలతో చేసి సంగారెడ్డి నుంచి 54 లడ్డూలు, 54 భక్ష్యాలు, 54 నువ్వుండలు, సున్నుండలు, 54 మలిద ముద్దలు, 54 ఇంకేమో అన్ని తీసుకొచ్చారు స్వయంగా స్వహస్తాలతో చేసి. ఇక మనం ఎలా అంటే హోటల్లో లేకపోతే మిఠాయి దుకాణంలో తెద్దామా అనుకుంటాము. ఇంకా స్వహస్తాలతో చేసింది శ్రద్ధకు నిదర్శనము. తర్వాత చెప్తే చాలా మంది ఊళ్ళో కొంతమంది పరమాన్నము భక్ష్యాలు తీసుకొచ్చి సమర్పిస్తూ పోయారు. కాబట్టి మనము కేవలము మన రక్త సంబంధమే శాశ్వతం, ఇంకా ఇంతకు మించి లేదు, నా కొడుకే దేవుడు, మా ఆయనే దేవుడు, నా అల్లుడు ఇంకా పెద్ద దేవుడు అనే భ్రమలో ఉన్నారు. వాళ్ళతో సంబంధం ఉండాల్సిందే, కాకపోతే వాళ్ళని గొప్పగా భావించకండి. మనుషులు ఎవరు గొప్పవాళ్ళు కాదు, ధర్మము కంటే, దైవము కంటే, దేశం కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి వాళ్ళను ఆ దైవాన్ని, దేశాన్ని, ధర్మాన్ని మనం ఎంతవరకు నమ్ముతున్నాం, ఎంతవరకు సహాయం చేస్తున్నాం ఆలోచించుకోండి. కాబట్టి రాముడు అడవికి పోయాడు ఎందుకోసం, ధర్మం కోసం పోయాడు. సీతమ్మ ఎందుకు పోయింది, పిచ్చిపెట్టిపోయింది. రాముని వెంట ఏమవసరం అంటే ఆమె పాతివ్రత్య ధర్మము, ధర్మపత్ని కాబట్టి వెళ్ళింది. ఎక్కువ చుట్టూ దిక్కున అవసరం లేదండి. ధర్మం గురించి తెలుసుకోవాలంటే రామాయణం సరిగ్గా చదివినా చాలన్నారు. అడిగితే సీరియల్ రామాయణాలు కాదన్నారు, రామాయణం చదవండి. వాల్మీకి రాసింది తెలుగులో దొరుకుతుంది, అర్థంతో సహా ఉంది. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు ప్రింట్ చేశారు, 3 భాగాల్లో ఉంటుంది. మేము వేదాలు అర్థం కావంటే రామాయణంలో చదవండి కనీసం. సీతారాముల జీవితమే మానవ జాతికి ఆదర్శం. కాబట్టి అటువంటి మహాత్ములు, దేవతలు పుట్టిన భూమి లోపల ఈనాడు చాలా భయంకరమైన పరిణామాలు చూస్తున్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి మహిళా దినోత్సవాలు అంటే తద్దినాలు పెట్టినట్టు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మహిళలకు తద్దినమా? తద్దినలాగా ఒక్కరోజు ఏదో చేస్తారు, తర్వాత రోజు కాల్చు తినడం, ఏపు తినడం, హింసించడం, ఎక్కడ చూసినా ఇవే వార్తలండి. ఈ దొంగ నాయకులు ఏం చేసి పాడవుతున్నారో అర్థం కాదు. ఈ దొంగ చట్టాలు అలాగే ఉన్నాయి. ఎవరికైనా శిక్ష పడుతుందా? శివాజీ రాజ్యం లోపల ఒక మహిళను ఏమాత్రం అవమానించినా చేతులు కాళ్ళు తీసి పారేసేవాడు, ఉరి శిక్ష వేసేవాడు. మహిళలు నిర్భయంగా సంతోషంగా తిరిగారు శివాజీ రాజ్యంలో. ఎందుకంటే శివాజీ వెనక అతని తల్లి ఉంది, తల్లి యొక్క ప్రేరణ, సంస్కారం ఉంది. ఏ మహిళను, ముస్లిం మహిళ కానీ, హిందూ మహిళ కానీ, పేద మహిళ కానీ, ఏ మహిళను కూడా శివాజీ కానీ, శివాజీ సైనికులు కానీ అవమానించినట్టు చరిత్రలో లేవు. ఇతర రాజులు, నవాబులు ఒక దేశాన్ని గెలిస్తే ఆ స్త్రీలను చెరపట్టేవాడు, ఎత్తుకుపోయేవాడు, హింసించేవాడు. కానీ శివాజీ గొప్ప ఉదాహరణ. రాముడి తర్వాత శివాజీని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి కక్కుర్తి చేష్టలు ఆ శివాజీలో లేవు అసలు. ఎందుకంటే తల్లి అటువంటిది, గురువు కూడా అటువంటి వాడు దొరికాడు, సమర్థ రామదాస్. ఆయన ఫోటో చూసారో లేదు మీరు? శివాజీ పక్కన రామదాస్ నిలబడు. ఇప్పుడు గురువులను చూసి ఆయన చూస్తే మీరు భరించలేరమ్మా. ఇప్పటి గురువులకు ఉంగరాలు కావాలి, బంగారు ఉంగరాలు, మెడలు లాకెట్లు కావాలి, రుద్రాక్షమాలలు కావాలి, నామాలు, నెత్తి మీద ఇంకేదో మరి సిల్క్ బట్టలు కావాలి. కొంతమంది ₹1,00,000 బూట్లు కూడా వేసుకొని తిరుగుతున్నారు గురువులు. మరి శివాజీ గురువు ఎలా ఉన్నాడు? ఒక గోచి పెట్టుకొని ఉంటాడు, చూడండి, ఏముండదు, ఒక గోచి, కౌపీనం. ఆయన గురువు, ఒక హిందూ సామ్రాజ్య స్థాపనకు ప్రేరణ. కనుక గురువులే భోగ విలాసాల్లో తేలిపోతే ఇక శిష్యులు అంతకంటే అలాగే
జరుగుతుంది. ఏ ఆశ్రమంలో చూసినా కూడా త్యాగముకు మూలము అగ్నిహోత్రము, అది మర్చిపోయి. కనుక ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ గురించి ఏం చెప్తుంది వేదం? మహిళా శక్తిని ఎవరు తెలుసుకుంటారో వాడిలో కామం నశిస్తుంది, వాడు స్వర్గానికి మోక్షానికి ఉత్తమ జన్మలకు వెళతాడు. ఎవరైతే స్త్రీ శక్తిని అర్థం చేసుకోడో వాడు బంధంలో పడిపోతాడు, నరకంలో పడిపోతాడు, అవిద్యలో పడిపోతాడు, సర్వనాశనం కూడా అయిపోతాడు. కాబట్టి ఎప్పుడో కూడా స్త్రీలను అవమానించకండి, చిన్న చూపు చూడకండి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి, పదే పదే చెప్తున్నాయి. బ్రాహ్మణుడు ఎంతనో ఒక స్త్రీ అంతే, ఒక స్త్రీ ఎంతనో ఒక గోమాత కూడా అంతే. వీటిని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. చూస్తే ఏమవుతుందంటే నువ్వే నశించిపోతావు. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది, ప్రపంచం అంతటా జరుగుతుంది. జరిగే అత్యాచారాలు కూడా ఆగడాలి, అవి జరుగుతూనే ఉన్నాయి. దేనికదే. ఎందుకంటే చట్టాలు సరిగ్గా లేవు, ధర్మము ఆధారంగా చట్టాలను తయారు చేయలేదు భారతదేశం. ప్రపంచంలో పక్కన పెట్టండి, మనకు వేల లక్షల ఏళ్ల పరంపర ఉంది. ఆ పరంపరను పక్కన పెట్టేసి నేరస్తులకు శిక్షలు ఉండవు. ఎవరైతే ఆరోపణ చేస్తారో వాళ్ళకి శిక్ష, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, ఊరికి బతిలాడుకోవాలి, ఎన్నో బాధలు పడాలి. వీటన్నిటి బదులు పోలీస్ స్టేషన్ పోనిదే నయం అనుకుంటున్నారు. ఒక మహిళ, ఒక అమ్మగారిని నేను అడిగా, ఇలాగే అమ్మగారు మరి మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో మీ ఆయనతోటి, మరి ఏంటి ఆయన వదిలేసేయచ్చు కదా అంటే ఆ అమ్మగారు ఏమన్నా తెలుసా, ఇంట్లో మా ఆయన ఒక్కడితోటి వేగుతున్నాను, బయటికి పోతే అంత కీచకులు నరకాసురులు ఇంకా ఎక్కువ మందితో వేగాల్సి వస్తుంది, అందుకే పడున్నా అని చెప్పింది. అలా ఉంది నాడు ప్రపంచం. కాబట్టి మహిళ ఎంత చదువుకున్నా, ఉద్యోగాలున్నా, ఎన్ని రకాలుగా అవమానాలు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. అన్నీ ఉన్నాయి ఈనాడు మహిళ, కానీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేకుండా పోయింది. శివాజీ తల్లికి ఒకటే ఉండింది, ఆమెకి ఏ డిగ్రీలు లేవు, ఏ చదువు రాదు, గడపటి కూడా బయటికి పోలేదు, లోకం ఏంటో కూడా ఆమెకు తెలియదు. కానీ రామాయణము, భారతము లాంటి గ్రంథాలను ఆమె పెద్దల నుంచి విని తెలుసుకొని అటువంటి ధార్మిక విషయాలు కొడుకుకు నేర్పింది, తీర్చిదిద్దిందనమాట. అంటే ఒక స్త్రీ శక్తి ఏమిటి అనేది శివాజీ జీవితంలో కనిపిస్తుంది, రాముడి జీవితంలో కూడా కనిపిస్తుందండి. రాముడు కాదు, సీతమ్మ లేకపోతే, కౌశల్య లేకపోతే ఇద్దరిని తీసేయండి, రాముడు సున్నా, ఏమీ లేదు రాముడి గొప్పతనం. కాబట్టి లంకలో రాక్షసుల మధ్య ఉంటూ కూడా సీతమ్మ తన యొక్క మానసిక ధైర్యాన్ని సడలనివ్వకుండా, మరి రాముని కీర్తికి భంగం వాటిల్లకుండా ఆమె నిలబడి ఉన్నది. అందువల్ల రాముడు మర్యాద పురుషోత్తముడయ్యాడు. సీత పార్టీ మారిస్తే రాముడు ఎక్కడ? రఘువంశం గౌరవం ఎక్కడుంది చెప్పండి. కాబట్టి మహిళ మీద కుటుంబ గౌరవం ఆధారపడి ఉన్నది, ఈ ప్రపంచ గౌరవమే ఆధారపడి ఉంది. అందుకే రెండు ముక్కలు చెప్పేసింది వేదం. మనం కంటికి కనబడే ఉదాహరణలతో వేదం చెప్తుంది. మాతా భూమి, పుత్రోహం పృథివ్యాః, పర్జన్య పిత సౌనాతి పత్. ఈ భూమి నీకు తల్లి, సూర్యుడు నీకు తండ్రి. ఇంకా దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో, ఒక మహిళ అంటే ఏమిటి, ఒక పురుషుడు అంటే ఏమిటి. రెండింటితోటి తెలివి ఉంటే మనం అర్థం చేసుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నాడు? లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. భూమి ఎక్కడుంది? భూమి ఒడిలోనే ఉన్నాం, మన పక్కనే ఉంది భూమా. అంటే ఎవరి దగ్గర నీకు? సూర్యుడి దగ్గర, భూమాత దగ్గర. ఎవరి దగ్గర సంబంధం? తల్లి అంటే భూమాత అంటే తల్లి. ఒక తల్లితోటి చాలా ఆత్మీయ సంబంధం ఉంటుంది, మగ పిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి. కానీ తండ్రితోటి సంబంధం, ఆత్మీయ సంబంధం తక్కువ. ఈ మధ్య కాలంలో కొంతమంది ఉన్నారు ఇంకా తండ్రులు కూడా కాస్త సాఫ్ట్గా తయారయ్యారు. కానీ ఒకప్పుడు తండ్రి అంటే పనికి వెళ్ళిపోయేవాడు, ఆయన పని చేసుకొని ఇప్పుడు రాత్రి 10కి వచ్చేవాడు, ఆ తండ్రి ముఖం కూడా చూడని వాళ్ళు ఉన్నారు. కాబట్టి తల్లి మనకు చాలా దగ్గర. అందుకే అందరూ భూలోకాన్ని ఇష్టపడతారు, భూమాతను ఇష్టపడతారు, భూమి మీద ఉన్నటువంటి ఆ రకరకాల సుఖాలను, భోగాలను ఇష్టపడతారు. సూర్యుడేమో దండం పారేస్తారు, సూర్య నమస్కారం దండం పారేస్తే అయిపోయింది. సూర్యుని ఎవరు చూసుకుంటూ కూర్చుంటారు, కళ్ళు పాడైపోతాయి.
కాబట్టి భూమాత మనకు అవసరం. మొత్తము సంపదలు, ఖనిజాలు, రత్నాలు, వజ్రాలు అన్నీ భూమాత కడుపులో ఉన్నాయి. మరి స్త్రీలకు ఏమీ లేదు. స్త్రీలు చాలా ఆడదై పుట్టే కంటే అడవిలో మానై పుట్టింది మేలు అన్నారు సామెతలు. మరి స్త్రీలోనే ఈ సంపదలన్నీ ఉన్నాయని మనకు వేదం చెప్తుంది. భూమాత వేరు, స్త్రీ వేరు కాదు. కాబట్టి అది చెప్పినప్పటికీ ఆ తత్వం తెలియకపోవడం వల్ల మహిళలంతా భయభ్రాంతులతో జీవిస్తూ ఉన్నారు. భర్తకు భయపడాలి, కొడుకుకు భయపడాలి, ఇంకోడు తగిమాలోడు వాడు వస్తే వానికి భయపడాలి. ఏమిటి, ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె బ్రాహ్మణురాలు, క్షత్రియ పుత్రిక కాదా, ఒక పూజారి కూతురు. కాశీలో ఈ కాంతియాతోటే నానాసాహెబ్ వీళ్ళంతా కూడా ఆ కత్తి తిప్పడము, బల్లము ప్రయోగించడము, గుర్రాలు నడపడము అవన్నీ నేర్చుకుంటున్నారు. తండ్రి ద్వారా అక్కడికి వెళ్ళింది. ఆమె చిన్నప్పుడు వెళ్ళి చూసి ఆమె కూడా ఇష్టంతో నేర్చుకుంది. అంతే తప్ప బలవంతం పెట్టి ఎవరు నేర్పలేదు. ఇక బ్రాహ్మణులకు క్షత్రియులకు వివాహం అవుతుంది కాబట్టి ఆ ఝాన్సీ లక్ష్మీబాయిని తీసుకెళ్ళి ఆ ఝాన్సీలో ఉన్న రాజుగారికి ఇచ్చి వివాహం చేస్తాడు. గంగాధర ఏమో ఉంది ఆయన పేరు. ఆ రకంగా ఒక బ్రాహ్మణ స్త్రీ అయ్యుండి కూడా ఆమె అన్నీ నేర్చుకొని చివరికి నేర్చుకున్న విద్య వ్యర్థం కాదు. రాజ్య రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం ఆ విద్యను ఉపయోగించి బలిదానం అయిపోయింది. ఒక మహిళా శక్తి అంటే ఏమిటో తెలుస్తుంది. ఎప్పుడు ఏడుపులు, ఇంతేనా మా జీవితం, మమ్మల్ని ఎవరు రక్షిస్తాడని ఏడ్చుకుంటూ కూర్చోలేమే. ఎంతో మంది ఉన్నారు ఆ మహిళలు. స్వాతంత్ర యుద్ధం లోపల ఎంతమంది మహిళలు త్యాగం చేశారు, అవమానాల పాలయ్యారు కూడా. అయినా కూడా దేశ రక్షణ కోసం బలైపోయారు. నీరా ఆర్య గురించి మీరు చదవండి, మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి. నీరా ఆర్య అని ఫోన్లో కొట్టి చూడండి. ఆమె చరిత్ర చదివితే భర్తనే చంపి పారేసినారు. ఎందుకోసం? దేశం కోసము, ధర్మం కోసం చంపి. అటువంటి వీర నారీమణులు పుట్టిన ఈ దేశంలో ఈనాడు మహిళల మీద అత్యాచారం దిన ప్రవర్తమానం అయిపోతూ ఉంది. ఇక వేధింపులు లెక్కేలే. చివరికి ఇంట్లో వేధింపులే, ఆఫీసుకు పోతే ఆఫీసులో వేధింపులే, బస్ స్టాండ్లో వేధింపులే, రైల్వే స్టేషన్లో వేధింపులే, ఏదైనా ఆశ్రమాలు మఠాలు పోతే అక్కడ దొంగస్వాములు అది వేధింపులు. ఇవన్నీ తలనొప్పి వచ్చేసి ఇక మన పెద్దవాళ్ళు, బుద్ధిమంతులు ఇక ఇది చాలా భయంకర స్థితి వచ్చేసిందని వాళ్ళు ఏం చేశారు? చట్టాలు చేయాల్సి వచ్చింది. ద్వారకట్న వేధింపుల చట్టం అదొకటి చేశారు. గృహహింస చట్టం అది చేయాల్సి వచ్చింది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుండి రక్షణ చట్టం, సమాన వేతన చట్టం కూడా చేశారు. ఎక్కడిస్తున్నారు? ఒక పని ఒక ఆడ మగ ఇద్దరు చేసినప్పుడు ఇద్దరికి సమానంగా జీతం ఇవ్వాలి. కానీ ఇస్తున్నారా? ఇల్లు కట్టడానికి వస్తారు, భర్త వస్తాడు, భార్య వస్తాడు. భర్తకు ఒక రేట్ ఇస్తున్నారు, భార్యకు ఒక రేట్ ఇస్తున్నారు. ఇవ్వకూడదని చట్టమే ఉంది. ఫిర్యాదు చేయొచ్చు, ఎవరు చేస్తున్నారు? కాబట్టి స్త్రీ పురుషుల మధ్య అసమానత అనేది పనికి రాదని చెప్పారు. శాస్త్రాలు చెబుతున్నాయి, చట్టము చెబుతుంది. కానీ యాక్షన్ తీసుకునేది ఎవరు? ముందుకు వచ్చేది ఎవరు? ఎందుకు వచ్చిన తలనొప్పి అని మహిళలు కూడా మరి చివరికి ప్రభుత్వం ఏం చేస్తుంది? మహిళలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఉచితంగా న్యాయ సహాయం కూడా అందిస్తుంది. వాళ్ళ తరఫున లాయర్, ఫ్రీగా లాయర్ వచ్చి వాదిస్తాడు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా సమాజం నుండి చట్టాలు ఉన్నాయి. చట్టాలు కాగితాల్లో ఉంటాయి, చట్టాలు వచ్చి మాట్లాడవు, చట్టాలు వచ్చి నిలబడవు. మనుషులు సహకరిస్తున్నారా? మనుషులు నిలబడుతున్నారు. ఎంతమంది నిలబడుతున్నారండి అన్యాయానికి, అధర్మానికి, అక్రమానికి వ్యతిరేకంగా? మహిళలన్నీ పక్కన పెట్టండి, ఎవరు నిలబడరు సమయానికి, అందరూ కూడా మొహం చాటేస్తారు. కాబట్టి న్యాయం కోసము పోరాటం చేయవలసి వస్తుంది. కానీ మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే పోరాటం ఎవరైనా చేయొచ్చండి. చదువు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు. గతి లేనటువంటి మహిళలు కూడా ధర్మం కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర ఈ నేల మీద ఉంది. మొన్నటికి మొన్న సింధుతాయ్, మీరు నెట్లో కొట్టి చూసుకోండి పేరు, సింధుతాయ్. ఒక మామూలు మహిళ, చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు. 8 ఏళ్ళలో 10 ఏళ్ళకు పెళ్లి చేసేసారు మహారాష్ట్రలో. ఆ మగుడు తాగుబోతుడు. ఇంకా దళితులకు తాగుబోతులు, తిరుగుబోతులు తప్ప మంచోడు దొరకడు. ఆ తాగుబోతు భర్తతోటే వేగింది. ఇంటికి పోతే నువ్వు చచ్చిన బతికినా అక్కడే, ఇంటికి రావద్దు అని చెప్పారు. ఏం చేస్తుంది? ఆ భర్త దగ్గరే ఉంది. అత్త కాల్చుకు తినేది, భర్త కాల్చుకు తినేవాడు. ఇక భరించలేక
ఎన్ని పడినా కూడా వాళ్ళు నీకు తిండి పెట్టడమే కంట కానీ దాన్ని ఇంట్లోంచి తరిమేస్తారు. ఇంటికి పోతే ఇంటికి రానివ్వరు. ఏం చేస్తుంది? బొంబాయి పోయింది. ఆడ రైల్వే స్టేషన్లో అక్కడ అందరూ అడుక్కుంటుంటే వాళ్ళతో పాటు అడుక్కోవడం మొదలుపెట్టింది. అడుక్కునేటప్పుడు లేవ చాత కానీ ముసలి వాళ్ళు కొంతమంది భిక్షగాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనీసం అడగడానికి కూడా చాత కావట్లేదు. వాళ్ళని చూసి తను అడుక్కున్న దాంట్లో వాళ్ళకు కొంచెం తీసి పెట్టింది. ఆ విధంగా అడుక్కున్న దాంట్లో సహాయం చేస్తూ చేస్తూ ఆమె 2000-3000 మంది అనాథ పిల్లలకు తల్లి అయ్యింది. గొప్ప సంస్థ స్థాపించింది. అని మొన్న చనిపోయింది అనుకోండి. ఆమెకు ఎన్నో అవార్డులు ఇచ్చారు. చదువుగా దేవుడా ఇలాగా ఎన్నో స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి వ్యక్తిత్వం గురించి కష్ట నష్టాలు వచ్చినప్పుడు ఎలా నిలబడి తట్టుకొని విజయం సాధించాలో తన జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని ఆమె చెప్పేది. ప్రవచనాలు చెప్పింది ఆమె. మోటివేషనల్ క్లాసెస్ అంటారు ఇంగ్లీష్లో. ప్రేరణదాయకంగా చదువు లేదు, ఏమీ లేదు. అది వెనక అండ లేదు, దండ లేదు, మొగడు లేదు, ఎవరు లేదు. కేవలము ఆమెలో ఉన్నటువంటి ఆ సేవా గుణము, దయాగుణం వల్ల అంతమందికి ఆమె తల్లి అయ్యింది. మనం బిగ్ బాస్లో కూడా పిలిచారా? మనం అమితాబ్ బచ్చన్ కూడా ఆమె కాళ్ళు మొక్కాడు. చదువుతోటి రాదండి, సంస్కారం గొప్పది అని తెలుసుకోండి. నాకు ఇది లేదు అది లేదు అని బాధపడితే లాభం లేదు. ఉన్న దానిని వాడుకుంటున్నామా? దేవుడు ప్రతి మనిషికి ఏదో ఒక శక్తిని ఇస్తున్నాడు బతకడానికి. దాన్ని ఎంతమంది వినియోగించుకుంటున్నారు? ఆ సింధు తాయి చివరికి ఆ తాగుబోతు భర్త వాడు చివరికి మళ్ళీ ఈమె పెద్ద ఆశ్రమం కట్టింది, ఇదంతా పిల్లలు ఉన్నారు, పెద్ద పేరు వచ్చిందని తెలిసాక వెతుక్కుంటూ వచ్చాడు. వృద్ధాప్యాన్ని వెతుక్కుంటూ వస్తే మరి భారత ఆయన సరే క్షమించింది, ఆయన కూడా సేవ చేసింది. కాబట్టి అలాగా పగ ప్రతీకారం అనేవి లేకుండా ఆమె మన ప్రేమతోటి ఆమె గొప్ప పేరు తెచ్చుకుంది. నిన్న మొన్నటి విషయం. నీరార్య అయితే సుభాష్ చంద్రబోసును తన భర్త ఐఏఎస్ ఆఫీసర్ ఏమో ఉన్నాడు వాడు అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్. వాడు గూఢాచారిగా సుభాష్ చంద్రబోసును చంపడానికని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. భార్యగా ఆ విషయం తెలిసింది నీరార్య సుభాష్ చంద్రబోస్ భక్తురాలు. ఆమె ఆజాద్ హిందూ ఫౌజ్లో కూడా ఉన్నట్టుంది. అని మరి తెలిసి భర్తను అడ్డుకుంది. ఆయన దేశభక్తుడు, ఆయన కార్యక్రమాలకు ఆటంకం కల్పించకూడదు అని ఎంత వేడుకున్నా వాడు వెళ్ళా. నేను చంపేస్తానని పట్టుకుంటానని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇంకా ఏదో ఒక సందర్భం చంపేస్తాడని తెలిసిపోయి ఆమె తుపాకీతో వాడిని కాల్చేసింది భర్త. కాబట్టి ఈ దేశం అటువంటి దేశం ఇది. ధర్మము అన్నిటికంటే ముఖ్యము. మొగుడు కాదు, పిల్లలు కాదు, సంసారం కాదు, ఏది కాదు, ధర్మమే ప్రధానంగా బతికిన దేశం. సతీ సావిత్రేమో యముడితో పోట్లాడి భర్త ప్రాణాలను వెనక్కు తీసుకొచ్చింది. నీరార్యనేమో ఆమెనే యమదూతలాగా మారి భర్తను చంపేసింది. ఎవరు చెప్పండి? సతీ సావిత్రి కంటే గొప్పది కాదా నీరార్య? కాబట్టి అలాంటి స్త్రీలు ఎంతో మంది ఉన్నారు చరిత్రలో. భారతదేశ చరిత్రలోనే ఉన్నారండి, ఎక్కడా లేరు. మీరు వేల మంది మహిళలు అగ్నిలో ఆహుతైపోయారు పరపురుషుల చేత పడకూడదని చెప్పి. ఇంత త్యాగము, ఇంత ధైర్యము ఎక్కడుంది అసలు? కాబట్టి మహిళకు అన్ని ఇచ్చాడు భగవంతుడు. కాకపోతే నా దగ్గర అన్ని శక్తులు ఉన్నాయని తెలివి లేదా. ఒక బ్రాహ్మణుడు చూస్తే ఎలా ఉంటాడు? చాలా అమాయకంగా ఉంటాడు, మోసం చేయడు. బ్రాహ్మణుడు అంటే విద్వాంసులు ఎవరిని మోసం చేయడు, చాలా నిరాడంబరంగా ఉంటాడు. వీడు ఏమైనా చేయొచ్చు, ఆడుకోవచ్చు అనుకుంటారు. అలాగా మహిళలు కూడా చాలా అమాయకంగా ఏదో పిల్లలు, భర్త, పిల్లలు, సంసారం ఇంతే. చాలా మటుకు ఇప్పటికి కూడా భారతదేశంలో మహిళలకు ఇంకేం తెలియదు. చిన్నప్పుడు పాట వింటుండేవాడు, రేడియోలో వస్తుండేది సినిమా పాటను, మరి పాట తెలియదు కానీ పాట బాగా అనిపించేది నాకు. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లని సంసారం చక్కని సంతానం పాట వస్తుంది. అంటే ఆడవాళ్ళు ఈ రెండే కోరికలు కోరుకోవాలి. సంసారం చల్లగా ఉండాలి, పిల్లలేమో చక్కగా ఉండాలి, ఇంకా వేరే కోరికలు ఉండకూడదు. నిజానికి కూడా ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇంతే మైండ్ సెట్టింగ్ ఉంది ఇప్పటికీ కూడా. ఎవరో రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, నీరార్య లాంటి కొందరు మహిళలు మాత్రమే దానికి అతీతంగా దేశము, ధర్మం అని త్యాగము, బలిదానం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ చల్లని సంసారం ఉందా ఇప్పుడు? చక్కని పిల్లలు ఉన్నారు? ఎక్కడ కూడా మనకు అనిపించట్లేదు.
అసలు మహిళకు ఇంట్లోనే రక్షణ లేని భయంకర పరిస్థితి ఈ ఆధునిక కాలంలో వచ్చింది చూడండి. బయట సంగతి వదిలేండి, బయట పోతేనేమో బోలెడు మంది రాక్షసులు ఉన్నారు. ఇంట్లో ఒకడే ఒక రాక్షసుడు, తండ్రి ఒక రాక్షసుడు, కొడుకు ఒక రాక్షసుడు. ఈరోజు నేను మహిళా దినోత్సవం కదా, ఏమిటి పేపర్లో ఏమి ఇచ్చారని చూస్తే ఏముంది, మొట్టమొదటిలో మహిళా దినోత్సవం కానుకలు మహిళలకు ఏమిటి అంటే అత్యాచారాలు, హింసలు, హత్యలు. ఇవి ఈరోజు కానుకలు. ఈరోజు వచ్చిన వార్త మాత్రం మన కామారెడ్డి పక్కనే ఉంది, ఆర్బీ నగరట. అక్కడ ఇస్మాయిల్ షబీనా అనే దంపతులకు 3 కూతుళ్ళు. పాపం 8 ఏళ్ళు, 7 ఏళ్ళు, 5 ఏళ్ళు. భర్తనేమో ఆటో రిక్షా నడుపుతున్నాడు, భార్య కూలీ. 5 లక్షల పైగా అప్పులు చేశాడట. ఎందుకు చేశాడో మరి అవన్నీ రాయలేదు వివరాలు. ఇంకెందుకు చేస్తారు, దీన్ని తాగి తంద్రాలు ఆడడానికి. అవి తీర్చలేక ఈ 3 కూతులను పెంచడం నా చాత కాదని చెప్పి 3 తీసుకెళ్లి చెరువులో వారేసి చంపేస్తాడు భర్త. చూడండి, ఆడపిల్లల్ని పెంచడం కూడా కష్టమే, లాభం ఏమీ లేదు, ఎప్పుడు ఇస్తూనే ఉండాలి, ఇంకోటి వాళ్ళని రక్షిస్తూ ఉండాలి, నెత్తినొచ్చేందుకు. ఇలాంటి ఆలోచన ధోరణి ఇప్పటికీ 90% ఉందండి, చాలా మందిలో. అందుకే కడుపులో ఉండగానే ఆడపిల్లని చంపేయాలి. అది చిట్ట చివరికి ఒక చట్టమే కూర్చుంది. అయినా కూడా చాటు మాటుకు లంచాలు ఇచ్చి చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఉత్తర భారతంలో విపరీతంగా ఉంది. చివరికి ఆ పాపం పండి ఏమైంది, ఈనాడు అమ్మాయి దొరకట్లేదు, మా అబ్బాయికి ఎవరైనా అమ్మాయి చూడండి. ఇప్పటికీ నాకు 20 మంది చెప్పారు. ఒకప్పుడు 30 ఏళ్ల కింద ఏం చెప్పేవాళ్ళు అంటే, మా అమ్మాయికి ఎవరైనా అబ్బాయిని చూడండి అని ఉండేది. ఇప్పుడు అది కాదు, మా అబ్బాయికి అమ్మాయిని చూడండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నాం, అడుగులో ఉండగానే చంపే. ఎంత దుర్మార్గము, ఎంత ద్రోహం. నార్త్లోనైతే ఉత్తర భారతంలో ఇంత విపరీతం. మగ కొడుకు పుడితేనే దేశోద్ధరణ, వంశోద్ధరణ అనే భ్రమలో ఉన్నారు చాలా మంది. ఆత్మకు లింగము లేదు. ఆత్మ అనేది ఆడ ఆత్మ, మగ ఆత్మ అని లేదండి. ఆత్మ అందరికీ సమానము. జంతువులో, మృగములో, పక్షిలో, క్రిమిలో, కీటకంలో, ఆడ మగ అందరిలో ఆత్మ ఒకే తత్వము అని చెప్పారు ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి. అసలు ఆత్మకే పురుషుడని పేరు. ఈ గడ్డాల మీసాలు ఉన్న వాళ్ళని పురుషులు అనుకుంటున్నారు. కానీ వేదాంతం ఏం చెప్తుంది, ఆత్మను పురుషుడు అంటారు. ఈ సత్యము తెలుసుకున్న వ్యక్తి ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు ఒక రకం, మగవాళ్ళు ఒక రకమైన దృష్టి ఉండదు. అందుకే ఆధ్యాత్మిక వేత్తల దృష్టి వేరు, లౌకికుల దృష్టి వేరు. కాబట్టి మరి మహిళకు పుట్టడం కష్టమే, పుట్టి పెరుగుతామంటే అది కష్టమే. చివరికి పెళ్లి చేసి పంపిస్తే వాడు ఏం చేస్తాడో, చంపుతాడో, ఏం చేస్తాడో అది తెలియదు. పోనీ పెళ్లి చేసుకొని పిల్లలు కన్నా తర్వాత ఆ పిల్లలే రాక్షసులు అవుతారు. అవి కూడా ఉన్నాయి కేసులు, బోల్డ్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యకాలంలో. పిల్లలు ఆ కొడుకో, ఒక కొడుకో, 2 కొడుకులో వాళ్ళు కంటే పెంచి పెద్ద చేస్తే చివరికి వాళ్ళు దుర్వ్యసనాలకు బానిసలైపోయి కన్న తల్లిని చంపేస్తున్నారు, డబ్బుల కోసం భార్యను చంపేస్తున్నారు. ఈనాడు అటువంటి వార్త ఈరోజు నేను చూశాను. ఎక్కడంటే మన కరీంనగర్లో రామడుగు, అక్కడ కొమురయ్య, గౌరమ్మ దంపతులట. 2 కొడుకులు అయితే, ఒక కొడుకు, పెద్ద కొడుకు పాపం సింగపూర్ పోయి అక్కడ సంపాదించి తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడ్డాడు పాపం. వాడు 5 లక్షలు బ్యాంకులో తండ్రి పేరు మీద వేస్తే చిన్న కొడుకు పని పాట లేకుండా పిచ్చి తిరుగులు తిరిగి, తండ్రి అమాయకుడు కాబట్టి మాయమాటలు చెప్పి 5 లక్షలు తీసుకున్నాడు. బ్యాంకులో ఇంకో 4 లక్షలు అవి తీసుకొని జలసాలకంతా ఖర్చు పెట్టేసుకున్నాడు. ఇంట్లో 25 గ్రాముల బంగారం ఉంటే అది తీసేసుకున్నాడు. అన్ని జలసా చేసుకున్నాడు. తండ్రి ఈ రోజేనట ఆ అన్న పెళ్లి, ఈ రోజు వచ్చాడు అక్కడ నుంచి, సింగపూర్ నుంచి వచ్చి చూస్తే మొత్తం కాడి. చిన్న కొడుకు మొత్తం మాయ, పోచమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసింది. అందరూ గట్టిగా నిలదీశారు, అడిగారు, పంచాయతీ జరిగింది. తర్వాత తల్లి అడిగింది విడిగా, ఏమిరా నాయన మీ అన్న పంపిస్తే ఇంకా మోసం చేస్తావా అది ఇదని గట్టిగా మాట్లాడితే, నువ్వు నన్ను అడుగుతావా, ఒక ఆడదానివి, ఒక తల్లివి నల్లిలాగా పడుండాలి అని మనసులో కక్ష పెట్టుకొని ఆమె చచ్చిపోతూ ఉంటే, ఆమె నిద్రపోతూ ఉంటే కత్తి తీసుకొని పొడిచి చంపేస్తాడు తల్లి. ఇది మహిళా దినోత్సవం కానుక ఈరోజు వార్త. అట్లా కొడుకులు దుర్వ్యసనాలైనా తల్లికే అంటే ఆడవాళ్ళకి, భర్త దుర్వ్యసనాలున్నా ఆ భార్య బలి. మరి ఎవరు మగవాళ్ళు ఎవడు భ్రష్టుడైనా చివరికి వాళ్ళ కోపము, తాపము అన్నీ కూడా ఆడవాళ్ళ మీదనే. మాకైతే విని చెవులు పోతున్నాయి.
ఎంతమంది ఇళ్ళకి వెళ్తామో మేము, భార్యలు వచ్చి చెప్తున్నారు, స్వామీజీ మీరు చూస్తే మంచి అంటే మా మంచితనం తెలుసు కాబట్టి మా ఆయన ఇట్లా చేస్తున్నాడండి, మీరు కొంచెం చెప్పండి. నేను చెప్పానని చెప్పొద్దండి అని చెప్తున్నా. ఏం చెప్తా, మెత్తగా ఉంటే ఆడవాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇక గట్టిగా బస్తీ వేసవాళ్ళని ఉందనుకోండి మహిళ, దానికి ఏంటది ఎట్లా మాట్లాడుతుంది, భర్త అంటే లెక్కలేదు, ఇది లెక్క, దానికి ఒక పేరు పెడతారు. నీతిగా నియమంగా ఉంటేనేమో ఆ రకంగా నిలదీసి అడుగుతారన్నమాట. తన్నినా తిట్టినా అన్నీ పడి ఉంటే ఆమె దేవత. ఇది మన మైండ్ సెట్టింగ్. అన్యాయానికి అధర్మంగా, అధర్మానికి ఎదురుగా మాట్లాడొద్దు. భర్త అయినా సరే బడి ఉండాలి. ఇటువంటివన్నీ నేర్పుతున్నారు. కానీ మన ధర్మ గ్రంథాలు అలా చెప్పట్లేదండి. నీచుడు దుర్మార్గుడు అయితే, దేశద్రోహి, ధర్మద్రోహి, దైవద్రోహి అయిన వ్యక్తి తండ్రి కానీ, కొడుకు కానీ, భార్య కానీ ఎవరైనా సరే వాళ్ళని దూరం పెట్టాలని చెప్పి, వీరైతే సంబంధం తెంపేసుకో, లేకపోతే ఇంకా భయంకరంగా ఉంటే వీరైతే చంపి పారేసి పీడ పోతుంది. కాబట్టి ఇది తెలియక చాలా మంది భర్త చేసే అకృత్యాలను భరిస్తూ ఇదే జీవితం అనుకుంటారు. కాబట్టి అలా భరించమని శాస్త్రాలు చెప్పట్లేదండి. దయచేసి మీ జీవితాలను నీచులకు అంకితం చేయకుండా ధర్మం కోసము, దేశం కోసము, ధర్మం కోసం అంకితం చేయండి. ఈ జన్మలో కూడా ఎంతో కొంత శాంతి లభిస్తుంది. వచ్చే జన్మలో కూడా ఉత్తమ జన్మలు వస్తాయి. కనుక మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మనకు దేవతలు బోలెడు మంది ఉన్నారు. మహిళా దేవతలు బ్రహ్మని ఎవరు పూజిస్తారు? బ్రహ్మకు గుడే లేదు. కానీ సరస్వతమ్మ చదువుల తల్లి ఆమె మాత్రం మనకి ఇక్కడ బాసల్లో గుడి కట్టాం. మళ్ళీ ఏదో ఇంకెక్కడ 3-4 చోట్ల అవుతుంది. ఎక్కువ గుళ్ళు లేవు సరస్వతికి. ఎందుకంటే సరస్వతి అడుగుతా లక్ష్మీదేవి సరస్వతి అడుగుతుంది. అట్లా సరస్వతి అంటే తిప్పలు పడాలి, చదవాలి, రాత్రి మొదలు వేలుకోవాలి. కాబట్టి ఆ సరస్వతి గుడులు తక్కువే. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి గుడులు అయితే ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తాయి. కనుక మరి ఆ బ్రహ్మకు గుడి లేదు, కానీ సరస్వతికి ప్రతి గుండెలో, ప్రతి నాలుక మీద గుడి ఉంది. ఆ సరస్వతితోటే మనం ఈ ప్రపంచాన్ని జయించాలి, ఓడించాలి. మహిళకు శక్తి ఈనాడు కేవలము సరస్వతి. చదువు లేకపోతే మాత్రం ఎవ్వరు కూడా లెక్క చేయరు. చదువుకున్నటువంటి మహిళ తెలివిగా తన జీవితాన్ని చక్కదిద్దుకుంటుంది. తప్పకుండా భౌతిక విద్యనే కాదండి, ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకోవాలి మహిళ ఎన్ని పదవులు పొందినా, ఎన్ని చదువులు చదివినా కానీ ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎంతలో ఉండాలి తెలుసుకొని మెలగాలి తప్ప అందరూ చదువుకున్నారు, ఆయన పెద్ద ఎంఏ చదువుకున్నాడు, ఎంపీ చదువుకున్నాడు అని అందరితో ఫ్రీగా ఉంటే మాత్రం పంపలేదు. బట్ ఎవరి లక్షణం ఏంటి, ఎవరి స్వభావం ఏంటో తెలుసుకొని ఆ విధంగా మెలిగితేనే మహిళలకు రక్షణ ఉంటుంది. కేవలం చదవగానే సంస్కారం రాదు. ఆ మధ్య మనం చదివాం. కాబట్టి ఆ లక్ష్మీదేవి తర్వాత లక్ష్మీదేవికి డిమాండ్ ఎక్కువ. కానీ ఏ మహిళ చేతిలో కూడా లక్ష్మి లేదు. ఆడవాళ్ళు ఉద్యోగం చేసి ఇప్పుడు సంపాదించుకున్నది తప్ప ఒకప్పుడు ఆడవాళ్ళకు ఉద్యోగం ఉండేది కాదు. ఇంట్లోనే ఊదురు గొట్టం పట్టుకొని కట్టెల పొయ్యి దగ్గర పొగ వస్తుంటే ఊది సావాల్సిందే తప్ప ఇంత పని చేసినందుకు ఏమైనా మెచ్చుకొని కిరీటం పెట్టింది లేదు, పొగిడింది లేదు, ఏమీ లేదు. ఇంకా తిట్లు, నీ పుట్టిన వాళ్ళు ఇచ్చారా, నీ తమ్ముడు ఇచ్చాడా, వాడిచ్చాడా, మేనమామ ఇచ్చాడా, నీవే లిస్టు చదువుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా చదువుతాను అనుకుంటా నేను. కోపం వచ్చిందంటే మగవాళ్ళకి ఇదే లిస్టు. కాబట్టి మనము మహిళకు విద్య అనేది గొప్ప రక్షణ కవచం. భౌతిక విద్య అయినా పర్వాలేదు, ఆధ్యాత్మిక విద్య అయినా పర్వాలేదు, ఏ విద్య అయినా సరే తప్పకుండా నేర్చుకోవాలి. తర్వాత ఆ విద్య ద్వారా ధనాన్ని సంపాదించుకొని దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. శక్తివంతురాలిగా మహిళ కూడా ఉండాలి. శక్తి ఈనాడు సైన్యంలో మహిళలు ఉన్నారు, తర్వాత పోలీసుల్లో మహిళలు ఉన్నారు, బాడీ గార్డులు ఉన్నారు మహిళలు. అనేక రంగాల్లో కత్తి పట్టుకొని, తుపాకీ పట్టుకొని, రివాల్వర్ పట్టుకొని మహిళలు విజృంభిస్తూ ఉన్నారు. కాబట్టి అన్నిట్లో ఉండాలి, కానీ హద్దులు తెలుసుకొని ఉండకుంటే ప్రమాదమే. ఎట్టి పరిస్థితుల్లోనైనా స్త్రీ పురుషుడు ఈ రెండు విభిన్నమైనటువంటి తత్వాలు కాబట్టి ప్రమాదం ఉంటుంది. కాబట్టి నమ్మకూడదు అని చెప్పారు. కనుక మరి గృహహింస చట్టము ఈనాడు వచ్చింది. దాన్ని ఉపయోగించుకొని మరి కేవలము ఆడదాని బతుకు పెళ్లితోటే ముడిపడి ఉంది. పెళ్లి కాకుంటే వేస్ట్.
పెళ్ళి అయితే వాడు ఎట్లా అంటాడైనా వాడితో పడి ఉండాలి అనే ఆలోచనలు పక్కన పెట్టేసి మరి మహిళలు చదువుకొని ఇంకా విద్యాస్థాయి పెంచుకొని ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఆధ్యాత్మిక సాధన కూడా చేసుకోవచ్చండి. ఆ పనికి మాలిన భర్తలకు పిల్లలకు సేవ చేసే కంటే ఎన్నో ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, మళ్ళీ ఆధ్యాత్మిక ఆశ్రమాలు, మహిళలకు కూడా షెల్టర్లు ఉన్నాయి. ఎక్కడ లేకపోతే పట్టణంలో ఎవరు పట్టించుకొని ఉండి అన్నదమ్ములు ఎవరైనా తోడు నీడగా ఉంటే హాయిగా ఉండి ఆధ్యాత్మిక చింతన చేసుకోవచ్చు. కానీ నీచుల సాంగత్యం వల్ల ఉన్న మనశ్శాంతి కూడా పోతుంది. రావణాసురుడి భార్య మండోదరి. రావణాసురుడు రాక్షసుడు, ఎంతో మంది మహిళలను అవమానించాడు. కానీ మండోదరి మహాపతివ్రత చెప్తుంది, భర్తకు చెప్పింది. తెయ్యటి మాటలకు ఎవడు వింటాడు? ఎవడు వెళ్ళాడు. కాబట్టి సర్వనాశనం తప్పలేదు. కాబట్టి మహిళలు తీయగా పుల్లగా చెప్పినంత మాత్రాన తప్పకుండా వింటారు, మార్పు వస్తుందని ఏం గ్యారంటీ లేదండి. అలా చెబితే విని మారిన వాళ్ళు కూడా ఉన్నారు, మారని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం గమనించుకొని నడవాలి. ఈ ప్రపంచంలో నేను ఒంటరిని, నా వెంట ఎవరూ లేరు, నాకు దిక్కు లేదు అనేటటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. చట్టాలు ఉన్నాయి, మరి ఎంతో మంది సమాజంలో సంఘ సేవకులు ఉన్నారు, బంధుమిత్రులు కూడా ఉంటారు. చాలా మంది సమస్యను తెలియలేకుండా దాచిపెడుతూ ఉంటారు. భర్త వేధిస్తున్నాడు, అత్త వేధిస్తుంది చెప్పదు, ఇక అనేది లోపల దాచిపెట్టుకొని ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత 7 ఏళ్ల తర్వాత చెప్తే ఇన్నేళ్ళు ఎందుకు చెప్పలేదు, ఇది ఇంత ఘోరమా అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. అట్లాగా కొంతమంది ఏమో చిన్న చిన్న వాటిని కూడా చెప్తారు. తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్న వాళ్ళేమో చెప్పడం లేదు, చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళేమో డప్పు కొట్టుకుంటూ ఊరంతా చెప్పుకుంటారు. కాబట్టి ఇది కాకుండా మధ్య మార్గంగా మనిషిగా తమ తమ హద్దుల్లో ఉంటే పర్వాలేదు. హద్దు దాటినప్పుడు ఎవరినైనా మనం ఉపేక్షించకూడదు. ఈనాడు చూస్తున్నా, రోజు పేపర్లో చూస్తున్నాను నేను, ప్రతి స్కూల్లో కూడా ఆడపిల్లలకు లైంగిక వేధింపులు ఎవరో కాదు, టీచర్లే, లెక్చరర్లే చేస్తున్నారు. వీడియో చూడండి, చావస్తున్నారు. అసలు ఆడపిల్లల స్కూల్లో మగ టీచర్లను పెట్టడం ఏంటంటే ఏ తల్లి అడగడం లేదు, ఏ తల్లి అడగడం లేదు. మీరు అడగనంత వరకు అకృత్యాలు జరుగుతూనే ఉంటాయి. తప్పనిసరిగా గర్ల్స్ స్కూల్ కానీ ఉమెన్స్ కాలేజ్ కానీ ఆడవాళ్ళే ఉండాలి, మగవాళ్ళు అవసరం లేదనండి. ఈ సమస్యలు చాలా సమస్యలు పోతాయి అసలు. కాబట్టి ప్రజలు అసలైనటువంటి ఆ సమస్యలను పట్టించుకోవట్లేదు. కో ఎడ్యుకేషన్ కాలేజీలు అంటున్నారు, ఆడపిల్లల్ని మగపిల్లల్ని కలిపి చదివిస్తున్నారు. పాపం అమ్మాయి తన మానాన తనతో చదువుకుంటే వాడు లవ్ అఫేర్ అంటాడు, వెంటబడతాడు, వేధిస్తాడు. ఒకటే స్కూల్ కదా, ఒకటే కాలేజ్, మరి అలా ఎందుకు చదివించాలి కలిపి? పూర్వము గర్ల్స్ కాలేజ్ స్కూల్ వేరుండేది, ఉమెన్స్ కాలేజ్ వేరుండేది. ఇప్పుడు కలిపి చదివించడం వల్ల ఆడవాళ్ళకు సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు రావాలని ప్రజలు డిమాండ్ చేయనంత వరకు మార్పు రాదండి. లేకపోతే మీకు తెలివి ఉంటే కనుక ఇప్పటికీ కూడా ఉమెన్స్ కాలేజీలు ఉన్నాయి, హైదరాబాద్లో గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి, వాటిలోనే చేర్పించుకోండి. అంతేగాని ఇద్దరు కలిసి ఉన్న దాంట్లో చేర్పిస్తే మాత్రం కొత్త కొత్త సమస్యలు రాక తప్పదు. మనము నీతిమంతులమైనంత మాత్రాన అందరూ నీతిగా ఉండాలని లేదు. కాబట్టి మహిళలు చాలా తెలివిచ్చాడు భగవంతుడు. చూడండి ఎంత తెలివి అంటే, ఒక చిన్న బాబు పుట్టిన తర్వాత వాడికి మాట రాదు, వాడికి ఎక్స్ప్రెషన్ తెలియదు, ఆకలి తెలియదు, నిద్ర ఏమీ తెలియదు, వాడు ఏం చెప్పలేడు. అటువంటి చిన్న బాబును ఆమె అర్థం చేసుకుంటుందంటే ఎంత తెలివి ఉండాలి. ఏ మగవాడైనా అర్థం చేసుకుంటాడు చెప్పండి? గురువుల మాకు కూడా అర్థం కాదు అసలు. ఆ చిన్న పిల్లలు కేకలు వేస్తుంటే, అరుస్తుంటే, ఏడుస్తుంటే నాకే తలనొప్పి వస్తుంది. కానీ వాళ్ళు ఎట్లా భరిస్తున్నారంటే క్షమయా ధరిత్రి, భూదేవికి ఉన్నటువంటి సహనము భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఎన్నో శక్తులు ఉన్నాయి, కానీ నాకు ఏమీ లేదు, నన్ను దేవుడు అన్యాయం చేశాడని ఎవ్వరూ, మహిళలు కానీ పురుషులు ఎవ్వరూ బాధపడకూడదు. మన శక్తులను గమనించుకొని వాటిని వినియోగించుకొని ప్రపంచం లోపల విజయం అనే జెండా ఎగరేయాలి తప్ప భయపడి వెనుదిరిగి పారిపోకూడదు. భర్తే దైవం మంచిదే, కానీ దైవం పోయి దయ్యమైనప్పుడు ఏం చేయాలి అంటే నువ్వు ధర్మ మార్గంలో వెళ్ళిపో. ఆ దయ్యాన్ని పట్టుకొని కూర్చోకు, నువ్వు ఇంకో దయ్యంలాగా తయారవుతావు, అవసరం లేదు అని తెలుసుకోవాలి. ఈనాడు మనం చూస్తున్నాం చిన్న పిల్లలు, 5వ తరగతి పిల్లలు, 3వ తరగతి నుంచే మద్యపానము, గంజాయి, గుట్కాలు, సిగరెట్లు. మా నర్సరెడ్డి గారు ప్రైమరీ స్కూల్ టీచర్, వారి స్కూళ్ళలో చూసి చెప్తున్నారు, పిల్లలు తాగే వస్తారు కళ్ళు తాగి.
ఎందుకంటే ఇది మా సంప్రదాయం, మా ఇంట్లో నేర్పించారు, ఇది మా యొక్క పద్ధతి, ఏమనడానికి వీల్లేదు. కాబట్టి చాలా భయంకరమైన వాతావరణం ఉంది. కాబట్టి ఉన్నంతలో ఈ దేశంలో ఇంకా పవిత్రంగా ఎవరైనా ఉన్నారంటే మహిళా మండలి అని నేను చెప్తాను. మహిళలు చాలా మటుకు తాగరు, చాలా సిగరెట్ తాగేవాళ్ళకి అసలే లేదు. ఇక గుట్కా తినే మహిళలు మన ఉత్తర భారతంలో కనిపిస్తారు, ఇక్కడైతే అసలే లేదు. మరి చుట్టలు ఇవన్నీ ఈ పేకాట ఆడే మహిళలు ఎక్కడున్నారండి? ఎక్కడ మనకు ఎక్కడో హైదరాబాద్లో కొన్ని చోట్ల మనం చూస్తాం. ఇంకా పవిత్రంగా ఈ భారతదేశం యొక్క పరువు నిలబెడుతున్నది మహిళలు మాత్రమే. కనుక అటువంటి మహిళలను ఉసురు పోసుకున్నవాడు సర్వనాశనం అయిపోతారు. అది కూడా ఉత్తమురాలు ఉసురు పోసుకుంటే. కాబట్టి భార్య గయ్యాళి ఉందనుకోండి, అది లేదు. కానీ గయ్యాళి భార్యలు ఎంతమంది ఉన్నారు? గయ్యాళి భార్యలు అంటే వాడు ఎప్పుడో సన్యాసులు కలిసిపోతాడు, ఈ రోజులు పారిపోతాడు, ఏదో చేస్తాడు. మగవాళ్ళకి దారులు ఉన్నాయి, 100 దారులు ఉన్నాయి. ఆడవాళ్ళకి ఎక్కడ భర్త రాక్షసుడు కర్కోటకుడు వదిలేసిపోతే ఏమవుతుంది? పేపర్ తిరిగేయండి చూడండి. ఎక్కడికి పోయినా కూడా ఆదరణ ఉండదు. పుట్టింటి వాళ్ళైనా నాలో చూస్తారు, తర్వాత ఇంకేదో అంటారు, పక్కింటి వాళ్ళు అంటారు, ఏదో అంటాడు, ఎవరో కనేస్తాడు, ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ధర్మం అనే దాన్ని నమ్ముకుంటే ఎటువంటి నష్టము లేదు. భగవంతుడే రక్షణ కల్పిస్తాడు, స్త్రీలకైనా పురుషులకైనా. కానీ ధర్మం పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. మన జీవితంలో ఒక నష్టం జరిగింది, దుఃఖం వచ్చింది, ఇప్పటికైనా తెలుసుకుని దైవాన్ని ధర్మాన్ని మనం నమ్ముకుంటే భగవంతుడు మార్గంలో నడుస్తూ ఉంటే మనం ముందుకెళ్తాము. కాబట్టి మరి వేదంలో మహిళా శక్తి గురించి ఇక్కడ మనం వేదమాత అంటున్నాము, పావమాని అంటున్నాము, సరస్వతి అంటున్నాము, గాయత్రి అంటున్నాము. ఇది శక్తి. ఈ మొత్తము దృశ్య ప్రపంచం కంటే కూడా ఈ శబ్ద బ్రహ్మ గొప్పదని చెప్పారు. సరస్వతి చాలా గొప్పది. ఈ సరస్వతి ఏం చేస్తుంది? మనకు పావమాని సూత్రంలో చెప్పుకున్న సమస్త సంపదలు ఇస్తుందట. కాబట్టి మహిళకు తెలివి ఎక్కువ కాబట్టి విద్యలు నేర్చుకొని తద్వారా లోకం లోపల విజయాన్ని సాధించాలి. మనం మధ్య చూసాం, ఇంతే ఉన్న అమ్మాయి, ఇంతే అని ఎదుగుదల లేదు. ఆ అమ్మాయి చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి, ఇంత పొట్టే అమ్మాయి. ఆ వేళ అంతా ఆఫీసర్లు చేతులు కట్టుకొని పోతున్నారు ఆ వేళ. కాబట్టి విద్యతోటి అన్ని రకాల దుర్లక్షణాలను అవలక్షణాలను మనం జయించవచ్చు. విద్య అనేది ఉన్న వ్యక్తి రూపాన్ని చూడరు, అందాన్ని ఎవరు చూడరు. కనుక విద్యతోటి మనం ఎంతో ముందుకు. ఇప్పుడు చాలా మంది ఉంటారు, 40 ఏళ్ళు వచ్చాయండి, పిల్లలు పెద్దవాళ్ళు, ఇంకేం విద్య అండి, అప్పుడేదో 5 తరగతి చదివాము, 10th క్లాస్. ఇప్పుడు చదవండి, మా భగవద్గీత చదవండి, వేదాలు చదవండి, ఉపనిషత్తులు చదవండి, నేర్చుకోండి, చెప్పండి, ప్రచారం చేయండి. ఇది కూడా విద్యనే, బ్రహ్మ విద్య. దీనితో కూడా ఎంతో కీర్తి ప్రతిష్టలు, ధనము సంపాదించుకోవచ్చు. చదువు అంటే కేవలం సర్టిఫికేట్ చదువులే అనుకుంటున్నారు. మా సర్టిఫికేట్ చదువులని మూలకు పాడేసి 30 ఏళ్ళు అవుతుంది, మమ్మల్ని ఇంతవరకు ఎవరు అడగలేదు సర్టిఫికేట్. కాబట్టి మహిళలు మా చదువు అయిపోయింది, ఏం చదవమనకండి, యజ్ఞం నేర్చుకోండి, ప్రచారం చేయండి, భగవద్గీత నేర్చుకోండి, ప్రచారం చేయండి. ఎన్నో ఉన్నాయి మనకు ఆధ్యాత్మిక ప్రచారం. మీకు తెలుసో లేదో, మహారాష్ట్రలో కొన్ని వేల మంది మహిళా పురోహితులు ఉన్నారు. మహిళా పురోహితులను తయారు చేసే కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు ఏమీ లేదు, పూజలు పునస్కారాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉందట. కాబట్టి ఇది పనికి రాదనుకోండి, దీంతో కూడా మనం బతుకుతాము, మన ఇతరులను కూడా బతికిస్తాం. యజ్ఞము కానీ, వేదము కానీ, భగవద్గీత కానీ, సంస్కృతం కానీ, ఏదైనా సరే కేవలం టెక్నికల్ ఎడ్యుకేషనే అనుకోకండి. కాబట్టి జీవితాన్ని ఎప్పుడు నిరాశ నిస్పృహలతోటి గడపకుండా నిత్య నూతనంగా, సంతోషంగా, స్ఫూర్తిగా ముందుకు పోతూ ఉండాలి. అది మహిళకు విపరీతమైన విశేషమైన సాత్విక శక్తులు ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి తెలుసుకొని, ఒక బ్రాహ్మణుడు కూడా అంతే, అన్నీ తెలిసి కూడా ఏమి తెలియని వేరు బెంగళపలాగా ఉంటాడు. ఏం తెలియదండి స్వామీజీ, ఏదో చెప్తాడంతే, ఏం తెలియదు, లౌక్యం తెలియదు. మరి తెలుసు, కానీ అలా చెయ్యలేము మేము. మాకు అన్నీ తెలుసు, ఎవరు ఏం నాటకాలు ఆడుతున్నారు, ప్రపంచం అయిపోతుంది మాకు తెలియదా, ఇన్ని శాస్త్రాలు అన్నీ తెలుసు, కానీ అలా మనం ప్రవర్తించలేదు. అది మా బలహీనత. అలాగా మహిళకు కూడా అన్నీ తెలుసు, భర్త ఎట్లాంటి వాడు తెలుసు, కొడుకు ఎట్లాంటి వాడు తెలుసు, అన్నీ తెలిసినా కూడా ఒక సెంటిమెంట్ తోటి పడి ఉంటుంది. ఆ పడి ఉండడాన్ని బలహీనతగా భావించి నువ్వు హింసిస్తున్నావు. అన్నీ తెలుసు, అమ్మ పుట్టిల్లు మేనమామ పేరు, కానీ మహిళకు తెలియదేమో అన్నీ తెలుస్తాయి.
కాబట్టి ప్రేమ వల్ల, ఆ మోహం వల్ల నా సంతానము, నా ఇల్లు, నా సంసారం నడివిధిలో పడుతుందేమో, ఇటువంటి వాటి వల్ల అడిగి మణిగి మింగి ఊరుకుంటున్నారు. కాబట్టి అది ఒక బలహీనతగా భావించొద్దండి. మనకి భూమాత కూడా మనం ఎంత బరువేసినా భరించి చివరికి ఆ భూభారం భరించలేక భూకంపమై దెబ్బతీస్తుందండి. అట్లాగా ఇప్పుడు మహిళల్లో భూకంపం వచ్చింది, మహిళలు కూడా మర్డర్లు చేస్తున్నారు, మహిళలు దొంగతనాలు చేస్తున్నారు, అన్ని క్రిమినల్ మహిళలు కూడా తయారయ్యారు క్రిమినల్స్. ఎందుకు తయారంటే మగవాళ్ళకి పోటీ, మరి పోటీ ఇవ్వకపోతే మగవాళ్ళు దారికి వచ్చేటట్టు లేదు. ఎంతో మంది భర్తలను చెప్పిన మహిళల గురించి చదువుతున్నాం. పెళ్లి రోజు, ఈ రోజు వార్త చూసారా లేదా మీరు? పెళ్లి పీటల మీద అమ్మాయి జీలకర్ర బెల్లం పెట్టే ముందు, అదే అమ్మాయి ఎక్కడ పేపర్ నేను లాస్ట్ టైంలో చూశాను. ఇప్పుడు పెళ్లి పీటల మీద ఆ జీలకర్ర బెల్లం పెట్టే టైంలో అమ్మాయి లేచి నిలబడ్డారు. అందరూ వచ్చారు, బంధువులు చుట్టాలు అందరూ ఉన్నారు. ఎవడో వచ్చాడు, వాడు రాగానే వాడు ఎగిరిపోయి అందరూ ఆశ్చర్యపోయారు. అంటే నేను ఇతన్ని ప్రేమించాలి, తనే చేసుకుంటాను, ఈ పెళ్లి నాకు వద్దు అని ధైర్యం. ఎంత ధైర్యం ఉన్న ఆవిడ ముందే చెప్పొచ్చు కదా. 20 లక్షలంట ఖర్చు పెళ్లి పేరంటానికి ఏర్పాటు. కాబట్టి ముందే చెప్పొచ్చు కదా, కొంచెం తెలివిగా వ్యవహరించాలి కదా. అంత ధైర్యం చేసింది అమ్మాయి. ప్రేమించిన వాడిని చేసుకుంటా, మునుగుతావు దిగుతావు తర్వాత విషయం. అది ముందే చెప్తే తల్లిదండ్రులు లేదా ముందే వెళ్ళిపోయినా పర్వాలేదు. లక్షల మంది, లక్షల రూపాయల ఖర్చు, బంధుమిత్రుల ముందు పరువు పోయింది, అబ్బాయి పరువు పోయింది. అంటే ఇటువంటి తెలివి తక్కువ పనులు చేయకూడదు అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే నిర్ణయం అనేది సరిగ్గా తీసుకొని సరైన సమయంలో ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి. కోపాలని అంటుకొని గుడిదైన తర్వాత ఫైరింగ్ వస్తే లాభం ఏముంది? కనుక మహిళలైనా పురుషులైనా సరైన నిర్ణయాలు తీసుకోకుండా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మాబోని వాళ్ళని చెప్తాము, ఖరాఖండిగా చెప్పేస్తాను నేను, నానబెట్టేది ఏమున్నది, ఇలా చేయండి, ఇలాగైతేనే మీ జీవితం బాగుపడి మళ్ళీ కనబడు. కాబట్టి జీవితంలో ఆప్షన్స్ ఉండవండి. వంకాయ కూర తిందామా, పప్పుచారు పోసుకుందామా, చింతకాయ పెట్టుకుని 4-5 ఉంటాయి భోజనంలో. కానీ జీవితంలో ఒకటే చేస్తే అది చేయాల్సిందే, అది కాకుండా మరొకటి లేదు, ఆ మార్గమే శరణ్యం అనేసరికి ఇష్టపడరు. బట్ మనం ఇష్టమన్నా లేకపోయినా సరే కొన్ని నిర్ణయాలు తీసుకుంటేనే జీవితం బాగుపడుతుంది. ఒకే ఒక జీవితము, మరి ఒకే ఒక జీవితాన్ని ఒకప్పుడు అంటే మహిళ ఇంట్లో పడి ఉండి, ఇంట్లో 20 మంది ఉండేవాళ్ళు, ఇంటి పని బోలెడు ఉండేది ఆవిడకు. కానీ ఇప్పుడు పని ఏం లేదు పెద్దగా. కాబట్టి ఆధ్యాత్మికంగా ఉన్నది సాధించవచ్చు, సామాజికంగా సాధించవచ్చు, లేకపోతే విద్యాపరంగా సాధించుకోవచ్చు, లేదా కళలు ఆర్ట్స్ నేర్చుకోవచ్చు, క్రాఫ్ట్స్ నేర్చుకోవచ్చు, దేశ సేవ ఏదైనా చేసుకోవచ్చు. ఎంతో మంది ఒరుగుతూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఒక మహిళ ఫ్రీగా తిరుగుతోంది అంటే సేవా కార్యక్రమాలు ఏవైనా సరే వెనక నుంచి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అన్నవన్నీ పట్టించుకోకూడదు. మనము సరిగ్గా ఉన్నామా లేదా, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడం మాత్రం మర్చిపోకూడదు. కాబట్టి భారత మహిళ ప్రపంచ చరిత్రలోనే విలక్షణమైనటువంటి మహిళ. ఈనాటికి కూడా మరి మహిళలు కనుక ధర్నా చేస్తే ప్రపంచము కుప్పకూలిపోతుంది, ప్రభుత్వాలన్నీ దిగి వస్తాయి. కాబట్టి మరి ఆ అన్నపూర్ణ, వసుంధర, మహాలక్ష్మి, సరస్వతి, శక్తి ఒక మాతృమూర్తి. ఆమె చేతిలో ఆయుధాలు లేవు, డబ్బులు లేవు, ఏమైనా చేయొచ్చు అనుకుంటే మాత్రం మనమే నష్టపోతాం. కాబట్టి మహిళా శక్తి అత్యంత సూక్ష్మంగా ఉంటుంది, తెలుసుకొని అందరూ కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచన్నా మనసులో దీక్ష తీసుకొని మరి కనీసం మహిళలను దేవతగా చూడకపోయినా పర్వాలేదు, మనిషిగా చూడండి. కనీసం మనిషిగా అలా చూసినా చాలు. మనం దేవతలకు పూజ చేస్తాం, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, మారమ్మ. ప్రతి ఊళ్ళో మహిళా దేవతలే. ఎల్లయ్య, పోషయ్య, మారయ్య దేవతలు లేరండి. కానీ ప్రతి ఊళ్ళో ఆడవాళ్ళని కాల్చుకునే పూజ తినడమే. మళ్ళీ మన లక్ష్మీ, సరస్వతి, దుర్గా, కాళిక, చండీ, చాముండి అన్ని దేవతలే, ఆడదేవతలే. మరి విశేషంగా ఆడదేవతలకే మేకలు, కోళ్ళు వస్తారు, మగ దేవతలకు కొయ్యరు. మరి ఆడవాళ్ళేమో పిల్లల్ని అనేటటువంటి మహిళ అంటేనే మాతృమూర్తి, ఆమె ముందు పశువులను తెచ్చి చంపుతారు. ఇదేం సంప్రదాయమో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో. మనము దేవి పురాణం కానివ్వండి, దుర్గా సప్తశతి కానివ్వండి, మీరు ఏదైనా తీసుకోండి, ఎక్కడా కూడా దుర్గాదేవి పశువులను చంపుకొని తిన్నట్టు ఎక్కడా లేదు. ఎవరైనా నాకు చూపిస్తే 1,00,000 రూపాయలు ఇస్తానే.
దేవి పురాణము, దేవి భాగవతం ఉంది, దుర్గా సప్తశతి ఉంది, చండీ పురాణం, ఇలా ఉన్నాయి. తీసి చూశాను ఎక్కడే. ఆమె రాక్షసులను చంపింది. రక్తబీజుడు, మహిషాసురుడు, చండాసురుడు, ముండాసురుడు, భండాసురుడు రాక్షసులను చంపినట్టు ఉంది, కానీ మేకలు కోళ్ళు తిన్నట్టయితే ఎక్కడ లేదు. కానీ ప్రజలకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అలవాటు. ఏది వచ్చినా సరే అమ్మవారికి మొక్కుకున్నాం. అమ్మవారు, నీ అమ్మ ఎట్లుందని, నీ అమ్మ నిన్ను పీక్కు తిన్నదా, నీ అమ్మ ఎట్లా హింసను అంగీకరిస్తుంది అనుకుంటున్నారు అంటే నీకు అమ్మ అంటే అది అన్నమాట. అర్థమయ్యేది నీ తెలివి. ఒక తల్లి కానీ తల్లి కూడా ఎవరినైనా చూడండి, అమ్మగారండి, అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అని అన్నవాడు. ఎవరైనా కావచ్చు, ఒక మహిళ. అటువంటి మహిళ దేవత ముందు తీసుకెళ్లి పశువులను చంపి దానితో సంతోషిస్తుంది దేవత అనుకుంటే నువ్వు ఎంత రాక్షస హృదయం ఉంది. మనుషుల హృదయాలను బండవారిపోయాయి అనిపిస్తుంది నాకే. ఆలోచించడం లేదు అసలు కూడా. కాబట్టి మనము స్త్రీలు మరి సౌకుమారి మనకు శాస్త్రాల్లో కూడా చెప్పారు. బ్రహ్మశక్తి అని చెప్పారు. మరి అటువంటి బ్రహ్మశక్తి మొట్టమొదలట. ఫస్ట్ బ్రహ్మశక్తి, సెకండ్ పురుషులు శాస్త్రశక్తి. అంటే ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఆడవాళ్ళు ఫస్ట్ క్లాస్, ఎక్కడైనా ఫస్ట్ క్లాస్, మగవాళ్ళు సెకండ్ క్లాస్. కాబట్టి మగవాళ్ళు ఫస్ట్ క్లాస్ అనుకుంటున్నాం మనం, కానీ వేదం ఏం చెప్తున్నా ఆడవాళ్ళు ఫస్ట్ క్లాస్. కాబట్టి వేదాలను తెలుసుకోకపోవడం వల్ల భ్రమలు ఏర్పడ్డాయి. చాలా మంది అనుకుంటారు కొడుకు పుడితేనే ఇంటి పేరు, గోత్రము, వంశం ఉంటుంది అనుకుంటారు. ఉపనిషత్తులు తిరిగాయి. ఆడవాళ్ళు తల్లి గోత్రంతో మహర్షులు ఎంతో మంది ఉన్నారు. తల్లి గోత్రం తెలియదు, తండ్రి ఎవడో తెలియదు. తల్లి గోత్రంతో మహర్షుల పేర్లు 30, 40, 50 పేర్లు ఉన్నాయి ఉపనిషత్తులు. చాంద్రోగ్య ఉపనిషత్తు మరియు బృహదారణ్య. తల్లి గోత్రమే, తండ్రి తెలియదు. కాబట్టి మనము చరిత్ర చదవకుండా, శాస్త్రాలు చదవకుండా ఏదో ఒక లోకంలో బావిలో కప్పలాగా ఉండి ఆడబతుకు ఇంతే, ఆడవాళ్ళు ఇంతే అని అనుకోకూడదు. కాబట్టి ఒక స్త్రీ ఇంట్లో ఉండి తన సంతానాన్ని తీర్చిదిద్దడమే అన్నిటికంటే గొప్పది నేను అనుకుంటాను. కానీ పరిస్థితులు బాగా లేనప్పుడు ఇంకా అన్నిటికీ కూడా సిద్ధం కావాలి. ఆమె ఏమైనా చేయగలగాలి. కాబట్టి ఒక స్త్రీని ఇంటికి పరిమితం చేసి అన్ని సుఖాలు కల్పించి ఉత్తమ సంతాన నిర్మాణానికి ఆమెను అప్పచెప్పడమే గొప్ప పని. ప్రపంచంలోకి వెళ్ళే గొప్ప డ్యూటీ ఏమిటంటే ఒక తల్లి తన బిడ్డలను చక్కగా తీర్చిదిద్దడం. అప్పుడు ఈ పోలీస్ స్టేషన్ అవసరం లేదు, కోర్టులు అవసరం లేదు, సీసీ కెమెరాలు అవసరం లేదు, తుపాకులు అవసరం లేదు, రివార్డులు అవసరం లేదు. ఏమి క్రైమ్ రేట్ 0 అయిపోతుంది. ప్రతి తల్లి తన డ్యూటీ సరిగ్గా చేస్తే, చేయనిస్తే. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలి, చదువుకోవాలి, ఊళ్ళ మీద పడాలి అనేసరికి ఆమె పిల్లవాడిని కూడా పెంచే పరిస్థితులు ఎప్పుడు పోయింది. ఇంకా రాక్షసులు తయారవుతుంది. ఒకప్పుడు నా అసురుల కంటే ఇప్పుడు రాక్షసులు కూడా పోయి పిశాచాలు వస్తున్నారు. ఎందుకంటే తల్లి పెంపకమే లేదు. తల్లి ఒడిలో పెంచితేనే అంత మాత్రం ఉన్నారు. ఇప్పుడు తల్లి ఒడిలో పెంచే అవకాశమే లేదు. ఆమె జాబ్కి వెళ్ళాలి, సంపాదించాలి. కాబట్టి చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వేదాలు చెప్పిన ప్రకారంగా ఏ సమాజము, ఏ కుటుంబము నడుచుకుంటుందో వాళ్లకు ఎప్పటికీ శాంతి సౌభాగ్యాలు సంభవిస్తాయి. ఓం శాంతి.